హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను అనమాట. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 టైమ్స్ అనేది తలుచుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. లేదు నేమ్స్ లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి. ఓకేనా? వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. ఓకే, కనిపిస్తున్నాయా కార్డ్స్? ఓకే, ఓకే, యు ఆర్ అమేజింగ్. అమేజ్ మీ. క్లారిఫికేషన్ తీస్తాను. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ మాత. ఓకే, 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 ఇక్కడ పెడతాను. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెడితే బాగుండు, ఎలా నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి థాట్స్ అనేవి వస్తున్నాయండి. మీరు గతంలో ఈ రిలేషన్షిప్ కావాలి అనుకున్నారు. మీరు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకుందాము అన్నట్లుగా వీళ్ళకి ప్రెజెంట్ ఏంటంటే తెలిసింది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుందా లేదా, అసలు గ్రో వస్తుందా రాదా అన్నట్లుగా వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. గతంలో మీరు ఏదైతే ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, ఎంత ఎక్కువ ఇచ్చారు అనే దాన్ని వీళ్ళు ఆలోచన అనేది చేస్తున్నారనమాట. అందుకని వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గ్రో తీసుకురావాలి, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అని వాకవే చేసేసాను. గతంలో నేను మీరు ఎంత ఇచ్చినా సరే దానికి సరి సమానంగా నేను ఏది ఇవ్వలేకపోయాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకొని
ఏంటంటే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకొని అదే ప్రేమని అంతకన్నా ఎక్కువగా మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి మీ పట్ల చూపించాలి, మీ పట్ల నిలబెట్టుకోవాలి అనే ఆలోచన వీళ్ళకి వస్తుందన్నమాట. మీకు న్యాయం చేయాలి, గతంలో మీకు న్యాయం జరగలేదు, ఇప్పుడు మీకు న్యాయం జరగాలి, మీకు న్యాయం చేయాలి. నేను ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీకు న్యాయం చేయాలి. ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటేనే ఈ రిలేషన్షిప్ అనేది న్యాయం అనేది జరుగుతుంది అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. గతంలో ఏదైతే న్యాయం అంటే ఈక్వల్గా సమానంగా ఆ రిలేషన్షిప్లో ఏదైనా సరే ఈక్వల్గా లేదు గతంలో. అది ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఇప్పుడు సమానంగా ఈక్వల్గా దానికన్నా ఎక్కువగా అంతకు మించి ఎక్కువగా ఈ రిలేషన్షిప్లో ఏదైనా సరే అది ప్రేమైనా, కేరింగ్ అయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే, అది ఏదైనా సరే నేను మీకు ఇవ్వాలి, మీకు న్యాయం చేయాలి. గతంలో న్యాయం చేయలేకపోయాను, ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీకు న్యాయం చేయాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. గతంలో రిలేషన్షిప్ విడాకులు కోర్టు కేసెస్ వాటి ద్వారా వెళ్ళిన వాళ్ళు అంటే హస్బెండ్ వైఫ్ ఏమన్నా గొడవలు వచ్చి కోర్టు కేసెస్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చి ఒకవేళ విడాకులు అయిపోయినా సరే ఒకళ్ళు ఒప్పుకోకుండా ఉంటారు కదా కొంతమంది. అంటే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, ఒకవేళ మీ వైపు మీకు ఇష్టం ఉండి వాళ్ళకి మన ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఈ రిలేషన్షిప్ వద్దు మేము విడాకులు తీసుకుంటాము అన్నట్లుగా ఆ విడాకులు తీసుకున్నా సరే మీకేంటంటే మీకు న్యాయం చేయాలి, ఓకేనా. ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి, ఆ విడాకులైనా సరే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నట్లుగా వీళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. కానీ స్టక్ అయిపోయారు, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ నిలబడుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు, మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నారు. నువ్వు నా లైఫ్లోకి వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, నేను ఇలాగే ఉంటాను, నా లైఫ్లో నేను బిందాస్గా ఉంటాను. ఎందుకంటే గతంలో నీ వల్ల నేను చాలా ఫేస్ చేశాను, చాలా బాధలను అనుభవించాను, చాలా ఇబ్బందులు పాలయ్యాను, చాలా బాధని అనుభవించాను, ఇంకా ఎక్కువగా బాధను అనుభవించాను. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏంటంటే నేను అది ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చినా సరే నేను ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నేను ఎదుర్కొనే వయసుగా నేను లేను. వాళ్ళకు కూడా ఇదే ఆలోచన అనేది వస్తుందన్నమాట. గతంలో నా వల్ల చాలా ఫేస్ చేశారు, గతంలో చాలా ప్రాబ్లమ్స్ని అనుభవించారు. అంటే కొట్టినా తిట్టినా ఎలా చేసినా సరే, ఏ విధంగా చేసినా సరే భరించారు, గతంలో చాలా ఎక్కువగా భరించారనమాట. మీ పర్సన్ ఎంత చేసినా సరే మీరు భరించారు. దానివల్ల వీళ్ళకి ఏంటి అంటే ఇంత భరించే పర్సన్ నేను ఎంత టార్చర్ పెట్టినా, ఎంత మానసికంగా బాధ పెట్టినా సరే ఈ పర్సన్ నన్ను ఓకే అని ఒప్పుకున్నారు. ఇప్పటికీ విడాకులు తీసుకున్నా లేకపోతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే ఈ పర్సన్ ఏంటంటే వస్తే నేను రావాలి, లేకపోతే అసలు ఏ రిలేషన్షిప్లోకి నేను వెళ్ళాలి అనుకోవట్లేదు అన్నట్లు మీరు ఏదైతే పోర్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళకి అది నచ్చుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ నేను తప్పితే ఇంకొక పర్సన్ వద్దు అన్నట్లుగా మీ బిహేవియర్ ఏదైతే ఉందో డీప్గా చెప్తున్నానండి. ఆ పర్సన్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, ఎక్కువ అట్రాక్ట్ అనేది అవుతున్నారు. ఇలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు, ఇలాంటి పర్సన్ మళ్ళీ నా చేయి దాటిపోతే రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. అసలు చాలా వరకు ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్. కానీ ఇంకా నేను ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే, మీ వైపుగా న్యాయం చేయకపోతే ఇంకా పూర్తిగా రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది. గ్రోత్ తీసుకురాకపోతే ఇంకా ఎండ్ అయిపోతుంది, ఇప్పుడు నిలబెట్టుకోకపోతే ఇంకా ఎండ్ అయిపోతుంది. అసలు నీకు నాకు నువ్వు ఎవరు నేను ఎవరు అన్నట్లుగా కూడా వెళ్ళిపోతుంది రిలేషన్షిప్ అన్నట్లుగా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట, ఓకేనా. కానీ ఈ ఆలోచనకి మీరు ఏదైతే వాకవే మోడ్లో ఉన్నారో, మీరు ఏదైతే భరించారో, ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ కావాలి అని ఒకవేళ వచ్చినా సరే కొంతమందికి ఆల్రెడీ వచ్చేసారు, కొంతమందికి ఏంటంటే వెనక ముందు అటు ఇటు తొణికిసలాడుతున్నారనమాట వీళ్ళు. నేను ఒకవేళ వచ్చిన రిలేషన్షిప్లోకి వీళ్ళు ఓకే చెప్తారా లేదా తెలీదు. గతంలో నా వల్ల చాలా ఫేస్ చేసి ఉన్నారు, ఆల్రెడీ చాలా బాధపడి ఉన్నారు. వీళ్ళు ఓకే చెప్తారా లేదా
ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళకి ఉందన్నమాట. అందుకని నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టట్లేదు అనమాట వీళ్ళకి ఏంటంటే ఒకవేళ మీకు నిలబెట్టుకోవాలి అని కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే వీళ్ళు ఏంటి అంటే మీరు ఒకవేళ నిలబెట్టుకుంటాను అన్నప్పుడు మీరేమన్నా మాటలు ఏమన్నా అన్నా సరే వీళ్ళు దాన్ని లెక్క చేయకుండా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అన్నట్లుగానే వీళ్ళు ప్రయత్నాలు చేసేటట్లుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో నేను ఇచ్చిన బాధకి పెయిన్కి మీరు భరించిన దానికి నేను భరించేది చాలా తక్కువ. మీరు మాటలు అనటం సహజం, ఎందుకంటే నేను అంత పెయిన్ ఇచ్చాను కదా, మీకు చాలా పెయిన్ ఇచ్చాను కదా, దానివల్ల మీరు మాటలు అనటం సహజం. అది నేను భరించాలి, తప్పదు. నా వల్ల భరించినప్పుడు మీరు నేను భరించడంలో తప్పు లేదు. ఇప్పుడు ఏంటంటే పర్సన్ చాలా వరకు దిగారనమాట. గతంలో ఏంటంటే ఈగో కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా మొండిగా అయినా సరే గతంలో ఉండేవాడు. నువ్వు అంటే లెక్కలేదు, మీరంటే లెక్కలేదు, మీకు విలువ లేదు, వాల్యూ లేదు గతంలో. ఇప్పుడు ఏంటంటే మీకు విలువ, మీకు వాల్యూ అనేది ఇప్పుడు ఈ పర్సన్కి మీ వాల్యూ, మీ విలువ అనేది తెలుస్తుంది అనమాట ఈ పర్సన్కి. అందుకని వీళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ నిలబెట్టుకున్నా సరే, మీరు మాటలు అన్నా సరే వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట మీ పర్సన్ అనేది. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా ఉందన్నమాట. కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా, నేను వచ్చినా సరే మీరు ఓకే చేస్తారా లేదా? ఓకేనా, ఓకే చేస్తారా లేదా, మీరు కావాలనుకుంటున్నారా లేదా, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి? మీరు చూస్తే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ చేయి దాటిపోతుంది. ఒకవేళ ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే పూర్తిగా నా చేతుల్లో నుంచి చేయి దాటిపోతుంది. ఓకేనా, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను, ఇప్పటికీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నాను. కొంతమంది వరకు మాత్రమే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఓకేనా, కొంతమంది ఏంటంటే మీరు ఏమన్నా అంటారేమోను అంటే, ఇప్పుడు థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి, మీ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయి ఉంటే మీరేంటంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారన్నమాట ఈ పర్సన్ని. అంటే ఆ థర్డ్ పర్సన్ చూసుకుని వెళ్ళిపోయావు కదా, ఫ్యామిలీని చూసుకుని వెళ్ళిపోయావు కదా, లేకపోతే ఆ థర్డ్ పర్సన్ ఎక్కువ మనీ కానివ్వండి, ఎక్కువ క్యాస్ట్ కానివ్వండి, నాకన్నా ఎక్కువ ఇదిగా ఉన్నారని వాళ్ళ వైపు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నా లైఫ్లోకి నువ్వు ఎందుకు రావటం, నా లైఫ్లో మళ్ళీ రిలేషన్షిప్ని చేస్తాను అనడం ఎందుకు అని కొంతమంది అడిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానివల్ల వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబడకపోతే నేను ఉండలేను, ఇప్పుడు ఛాన్స్ తీసుకోకపోతే అస్సలు నిలబడదు, ఈ రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది, పూర్తిగా నా చేతుల్లో నుంచి జారిపోతుంది ఈ రిలేషన్షిప్. ఎందుకంటే మీరు కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి, మీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇలా ఉంది. అండ్ మీరు చూస్తే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు, మీ ఫ్యామిలీతో కానివ్వండి, మీరు ఇంకా ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ వైజ్గా మీరు హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. ఓకేనా, ఒకవేళ మీరు ఫోన్ చేసినా కాల్ చేసినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేయకపోవటం, లేకపోతే బ్లాక్లో పెట్టడం, ఆ కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి వాటిని బ్లాక్లో పెట్టడం, అవి ఈ వీకెండ్లో నిన్న చెప్పాను కదా, వీకెండ్లో కానీ ఆఫ్ ద వీక్లో కానివ్వండి అవి కూడా తీసే అవకాశం కనిపిస్తుంది, బ్లాక్లోంచి తీసే అవకాశం కనిపిస్తుంది, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒకవేళ కాల్ కానీ మెసేజ్ కానీ బ్లాక్లో చేసుంటే మీరు తీసి బ్లాక్లోంచి తీయండి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీరు మీ లైఫ్లో బిందాస్గా ఉన్నట్టుగా అండ్ మీరు వర్క్లో బిజీగా ఉన్నట్టుగా వాళ్ళ గురించి పట్టించుకోనట్లుగా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఇంకో వైజ్గా ఏంటంటే మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా సరే మీరు గుర్తుకు రావటం, మీరు కావాలి అని అనిపించటం, పదే గుర్తుకు రావటం, ఎంత వర్క్ అంటే ప్రెషర్ అంటారు కదా, ఎంత ప్రెషర్లో ఉన్నా సరే అంటే చేతికి ఈ కాలికి ఈ కూర్చునే అవకాశం కూడా లేని పరిస్థితిలో ఉన్న వర్క్లో అలా కూర్చోవటానికి కూడా సమయం లేదు అన్న పరిస్థితుల్లో అయినా సరే మీరు పదే ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు. ఓకేనా, అందుకని వీళ్ళకి
మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి అని అనిపిస్తుంది, మళ్ళీ ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మీతో సంతోషంగా ఉండాలి, ఈ రిలేషన్షిప్ కావాలి, మళ్ళీ మీతో ఒక మంచి ఫ్యామిలీ కావాలి. మళ్ళీ మీతో చెప్పాను కదా, విడాకులు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీతో రిలేషన్షిప్ కావాలి, మీతో సంతోషంగా ఉండాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఓకేనా, అలా కనిపిస్తుంది నాకు. ఓకేనా, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. వీళ్ళకి గతంలో ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ వైపుగా ఏదైతే చూస్ చేసుకొని వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ ఆప్షన్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆప్షన్స్ అయినా సరే ఆ ఆప్షన్స్ పట్ల వీళ్ళకి అట్రాక్షన్ అనేది లేదనమాట వీళ్ళకి. ఓకేనా, ఇంకా కార్డ్స్ తీస్తాను. ఇంకా కార్డ్స్ చూపించండి దుర్గమ్మ. మీరు చాలా మారిపోయారు. ఎలా అంటే నువ్వు వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉంటాను. చాలా వీళ్ళు ఊహించని విధంగా మీరు మారిపోయినట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు ఎక్కువ ఎలా కనిపిస్తుందంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఇక్కడ నాకు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఓకేనా, ఇంకా కార్డ్స్ చూపించండి. ఈ రిలేషన్షిప్ ఒక స్టెప్ తీసుకోకపోతే పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఓకేనా, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా సరే వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే మీరు లేకపోతే చాలా లోన్లీ ఫీలింగ్. ఇందాక చెప్పాను కదా, వీళ్ళకి కూర్చునే అవకాశం ఉన్నా కూర్చున్నా సరే కూర్చోవటానికి వర్క్లో కూర్చోవటానికి సమయం లేకపోయినా సరే, కొంతమందికి ఏంటంటే వర్క్లో బిజీగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే కొంతమందికి మామూలుగా జనరల్గా చెప్తున్నాను, వాళ్ళు ఏంటంటే ఒక పర్సన్ అని కానివ్వండి కూర్చున్న సమయంలో ఏదో ఒక ఆలోచన అనేది వస్తాయి. కొంతమందికి ఆలోచనలు కానివ్వండి, కొంతమంది పర్సనల్ గురించి కానివ్వండి, లైఫ్ గురించి కానీ ఆలోచనలు వస్తాయి ఎంతవరకు బిజీలో ఉన్నా సరే. కానీ కొంతమందికి ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి ఏంటంటే వీళ్ళు ఈ వర్క్ బిజీలో ఉన్నా సరే కూర్చోవటానికి సమయం లేకపోయినా సరే అంత వర్క్ ప్రెషర్లో ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు. ఓకేనా, మీతో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న వైజ్గా వీళ్ళకి అనిపిస్తుంది. భగవంతుడు అనేది పుష్ చేస్తున్నారన్నమాట మీ వైపు. ఓకేనా, వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది చాలా అనిపిస్తుందండి. ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, ఈ రిలేషన్షిప్ ఇప్పుడు కాకపోతే ఇక స్టెప్ తీసుకోకపోతే రోజుకి టైం గడిచిపోయింది గతంలో, ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే ఇంకా రిలేషన్షిప్ అనేది పూర్తిగా నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది, పూర్తిగా ఎండ్ అయిపోతుంది. కొంచెం కూడా హోప్స్ అనేవి ఉండవు, హోప్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉండదు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. ఓకేనా, అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అని ఆలోచన అనేది చేస్తున్నారనమాట. ఓకేనా, వీళ్ళు ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. గతంలో ఆప్షన్స్ ఉన్నా సరే ఇప్పటికీ అట్ ప్రెజెంట్ ఆప్షన్స్ ఉన్నా సరే పదే మీరు గుర్తుకు రావటం, మీ ఆలోచనలోనే ఉండటం, మీ గురించే ఎక్కువ ఆలోచనలు అనేవి రావడం, అండ్ మీరు వాళ్ళు ఎక్కడన్నా ప్రదేశాల్లో కలిసి ఉన్నప్పుడు కలిసి తిరిగిన ప్లేస్లు కానివ్వండి, వాళ్ళు చూసినప్పుడు కానివ్వండి వాళ్ళకి పదే మీరు గుర్తుకు రావటం, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం. ఓకేనా, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఓకేనా, ఈ రిలేషన్షిప్ ఏదో గత జన్మలో ఏదో కొద్దో గొప్ప మిగిలిపోయి ఉండొచ్చు, దానివల్ల ఈ రిలేషన్షిప్ మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఓకేనా, అందుకని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ మీరు కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఒకే వైజ్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటే ఇద్దరు ఒకే రకంగా ఫీల్ అవ్వటాన్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఇద్దరు అంటే ఆ పర్సన్కి మీరు అక్కడ సడన్గా గుర్తొచ్చినప్పుడు, మీకు ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడు, వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు, ఇది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ కూడా తీసుకోవచ్చు, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఉంది. ఇక్కడ మీరేం చేయాలి అని అంటే
మీ పర్సన్కి ఒకవేళ మీరు కానీ బ్లాక్ చేసి ఉంటే కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఆ బ్లాక్లో కానివ్వండి తీసేయండి. తీసేసి ఏంటంటే మీరు ఎంతవరకు ఉండాలి, అసలు ఈ పర్సన్ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటారా లేదా అని మీరు ముందుకు వెళ్ళండి. అంటే హోప్స్ పెట్టుకోవద్దు, ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకే, వీళ్ళు ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, నిలబెట్టుకుంటాను అని చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు అని మీరు మాత్రం ముందుకు వెళ్ళిపోయి గతంలో చేసిన తప్పుని మళ్ళీ ఇప్పుడు చేయొద్దు. గతంలో ఎక్కువ ప్రేమని, ఎక్కువ కేరింగ్ని మీరు చూపించారు కాబట్టి ఇప్పుడు మీరు మాత్రం అలా చేయొద్దు. ఈ పర్సన్ ఎంత ప్రేమని ఇస్తారో మీరు అంతే ప్రేమని ఇవ్వండి. ఆ పర్సన్ ఎంత కేరింగ్ని ఇస్తారో అంతే కేరింగ్ మీరు కూడా ఇవ్వండి. అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు 100% ఇచ్చారనుకోండి, దానికి మీరు తక్కువగా ఇవ్వండి. ఓకేనా? 100% ఇస్తే 50% ఆర్ 60% అలా ఇవ్వండి. దానికి మించి ఎక్కువ ఇచ్చారో మళ్ళీ మోసపోయే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఎక్కువ చూపించొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే మీరు ఓకే మళ్ళీ మీరు నా మనిషి, నా పర్సన్ అనుకొని వీళ్ళు మళ్ళీ మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నన్ను వదిలి వెళ్ళరు, వీళ్ళు మళ్ళీ ఇలాగే ఉంటారు, వీళ్ళు మళ్ళీ నన్ను కావాలి అని మళ్ళీ వీళ్ళు అనుకుంటారు. ఓకేనా? అందుకని చెప్తున్నాను, అది మీ ఇష్టం. ఇక ఈ రిలేషన్షిప్లో మీరు ఎంత ప్రేమని ఇస్తారు, ఎంత ప్రేమని తీసుకుంటారు అనేది మీ ఇష్టం అన్నమాట. నేను చెప్పినట్లుగా మీరు ఒకవేళ కాల్స్ కానీ మెసేజ్ కానీ మాట్లాడాలి అని అనుకుంటే మీరు మాత్రం కాల్స్ కానీ మెసేజ్ కానీ బ్లాక్లో నుంచి తీసి ఉంచండి. వీళ్ళు కాల్స్ కానీ మెసేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న చెప్పాను, హాఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఈ రిలేషన్షిప్ కావాలి, నిలబెట్టుకుంటాను అని చెప్తారు. మీరు మాత్రం హోప్స్ అనేవి చాలా తక్కువగా పెట్టుకోండి. అండ్ వాళ్ళు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అది తీసుకోండి. మీరు మాత్రం చాలా తక్కువగా ఉండండి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోండి. ఈసారి మాత్రం గతంలో ఇచ్చినట్టుగా ప్రేమను ఇవ్వద్దు, మళ్ళీ మోసం చేస్తారు. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకైతే న్యాయం ఖచ్చితంగా ఈ వీక్లో ఈ న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. విడాకుల కేసులు అయిన వాళ్ళకైనా సరే, కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న వాళ్ళకైనా సరే మీకు న్యాయం జరిగేలా కనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ కేసులు నడుస్తున్న వాళ్ళు, విడాకులకి ఇంకా అప్లైలు చేసుకొని వాళ్ళు, అండ్ అప్లై చేసుకున్నా సరే ఇంకా అవి వెనక్కి ఆగిపోయిన వాళ్ళకు కూడా మీ వైపుగా న్యాయం జరిగేలా నాకు కనిపిస్తుంది. ఒకవేళ న్యాయం జరిగినా మీరు మాత్రం నేను చెప్పినట్లుగా ఎక్కువ ప్రేమని చూపించొద్దు, ఎక్కువ కేరింగ్ కూడా చూపించొద్దు. వాళ్ళు ఎంతైతే ఇస్తున్నారో అదంతా తీసేసుకోండి. తీసుకొని దానిలో సగంలో సగం, తక్కువ ప్రేమని మాత్రం చూపించండి. మీరు ఏదైనా సరే ఎక్కువ ఇచ్చారో మళ్ళీ మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా? దాన్ని బట్టి మీరు చూసుకొని మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా ఉందో అలా మీ సిచ్యువేషన్ బట్టి లవ్ కానివ్వండి అండ్ సపరేట్ మ్యారేజ్ కానివ్వండి, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ కానివ్వండి, హస్బెండ్ వైఫ్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? ఇలా ఉందండి ఈరోజు రీడింగ్. చాలా పాజిటివ్గానే వచ్చింది, నాకు తెలిసినంతవరకు చాలా పాజిటివ్గా వచ్చినాయి. పాజిటివ్ కార్డ్స్ కూడా వచ్చాయి, చాలా వరకు పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. నెగిటివ్ కార్డ్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇక్కడ 1 2 3 4 కింద కూడా 4 కార్డ్స్ మాత్రమే కొంచెం అటు ఇటు డిస్టర్బ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అంతే, ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తుంది. 100లో 70-80% పాజిటివ్గా కనిపిస్తున్నారు. మిగతా 20-30 కొంచెం నెగిటివ్గా కనిపిస్తున్నారు. ఓకేనా? కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఈ వీకెండ్లో కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి మళ్ళీ కొంతమందికి కాల్స్ కానీ రీయూనియన్ చేస్తున్నాం అన్నట్టు చెప్తారు.
ఓకే, నేను చెప్పినట్టుగా మీకు నచ్చినట్టయితే అది చేసి చూడండి. లేదు మేము అలాగే ఇస్తాం, వాళ్ళు ఎంత ఇస్తే మేము అంతే ఇస్తాము అనుకుంటే మళ్ళీ మోసపోతారు. అది మీ ఇష్టం. మీరు ఆలోచించుకొని మీ సిచ్యువేషన్ బట్టి, మీ మైండ్ సెట్ని బట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి. ఓకేనా? ఇలా ఉంది. ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి, ఇంకా సపరేట్గా తెలుసుకోవాలి, పర్సన్ ఇంకా ఎలా ఉన్నారు, సిచ్యువేషన్ ఎలా ఉంది అని మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సన్ గురించే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, ఫ్యామిలీ గురించి, అంటే ఫ్యామిలీ అంటే తల్లిదండ్రి గురించి, ఫ్రెండ్స్ గురించి, ఇంకా వేరే వైజ్గా ఏమన్నా తెలుసుకోవాలి అనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వాట్సాప్ వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను. అది వాట్సాప్ కాల్ వరకే పనిచేస్తుందని, నార్మల్ కాల్ రావు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి ఉంటుందండి. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి. వీడియోస్ పూర్తిగా చూసి వీడియోస్కి లైక్ చేయండి. కామెంట్ మీకు ఇది ఎంతవరకు రెజినేట్ అయ్యింది, నేను చెప్పింది కరెక్టా కాదా, ఎంతమందికి కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు, కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు అన్న వాళ్ళు కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి, నేను చెప్తుంది కరెక్టా కాదా అనేది కూడా నాకు తెలుస్తుంది. రెజినేట్ అవుతున్నాయి, మీ దాకా వస్తున్నాయి, మీకు రెజినేట్ అవుతున్నాయి అనే విషయం కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి నేను కామెంట్ ద్వారా తెలియచేయమంటున్నాను. లైక్ చేస్తే ఏంటంటే మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా ఎక్కువగా వస్తాయి, నేను ఇంకా చెప్పగలుగుతాను అన్నమాట. ఓకేనా? ఇలా ఉందండి. ఖచ్చితంగా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చినంత పాజిటివ్గానే వచ్చాయి. పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? థర్డ్ పర్సన్ గురించి కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి. ఓకే అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు కామెంట్ ద్వారా తెలియచేసే వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు చాలామంది. వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.